సినిమా ఇన్ మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. విడు టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లో కడదాం. సిసింద్రి అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తున్న సినిమా అఖిల్. ఈ చిత్రానికి సంబంధించిన పాటలు చాలా గ్రాండ్ గా రిలీజ్ అయ్యి పబ్లిక్ లోకి వచ్చాయి. వివి నాయక్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్, తమన్ మ్యూజిక్ డైరెక్టర్స్ గా వ్యవహరించారు. ఈ ఆల్బమ్ లో మొత్తం 5 పాటలు ఉన్నాయి. 5 4 పాటల్ని అనూప్ కంపోజ్ చేయగా ఒక్క పాటని తమన్ కంపోజ్ చేశారు. పోతే ఈ 5 పాటలు కూడా ట్రెండ్ కు తగ్గట్టు వినసొంపుగా ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్ లో బాగా సేల్ అవుతున్న పాటల్నే ఈ సినిమా కోసం వాడటం జరిగింది. ముఖ్యంగా అన్ని పాటలు కూడా డాన్స్ నెంబర్స్. ఎమోషన్ వైజ్ గా ఒక్కో పాటలో ఒక్కో స్పెషాలిటీ ఉంది. కానీ అన్ని పాటల్లో కామన్ గా డాన్స్ కు మాత్రం పెద్దపీట వేశారని క్లియర్ గా అర్థమైపోతా ఉంది. ఒక రకంగా చెప్పాలి అంటే ఈ ఆల్బమ్ లో ఉన్న పాటలన్నీ కూడా పర్వాలేదు దగ్గర నుండి బాగున్నాయి, మధ్యలోనే ఉన్నాయి. కానీ అన్ని పాటలకి కూడా ఎక్కడ లేని ప్రత్యేకతను తెచ్చిపెడుతుంది మాత్రం అఖిలే. ఈ పాటల్ని విజువల్స్ లేకుండా వింటుంటే ఓ రకంగా ఉంది. వీడియో ప్రోమోస్ లో అఖిల్ చేసిన పెర్ఫార్మెన్స్ ని దృష్టిలో పెట్టుకున్న పాటలను వింటుంటే వేరే రకమైన ఫీలింగ్ కలుగుతా ఉంది. వినటానికి కొంచెం బోర్ అనిపించిన పాట కూడా అఖిల్ డాన్స్ మూలంగా అట్రాక్టివ్ గా కనిపిస్తా ఉంది. అంటే ఈ ఆల్బమ్ బాలేదనో యావరేజ్ గా ఉందనో కాదు, ఓ స్ట్రాటజీ ప్రకారం పక్కాగా ప్రిపేర్ చేసిన ఆల్బమ్ ఇది. ఇలాంటి స్ట్రాటజీలు ప్లాన్ చేయడంలో వినాయక్ గారిది అందివేసిన చేయి. అఖిల్ ని ఆయన ఓ పథకం ప్రకారమే తెలుగు ప్రేక్షకులకి ప్రెజెంట్ చేయబోతున్నారు అని ఈ పాటలు వింటూ ఆ వీడియో సాంగ్ ప్రమోషన్ చూస్తుంటే అర్థమవుతా ఉంది. అందుకు తగ్గట్టే అఖిల్ కూడా డాన్సుల్ని కుమ్మ అవతలేస్తున్నాడు. అతని ఈజ్ తో కూడిన ఎనర్జీని చూస్తుంటే ఈ ఆల్బమ్ చచ్చినట్టు సూపర్ హిట్ అయి తీరుద్ది అని అనిపించక మానదు. ఈ సినిమా ఆల్బమ్ నేనెక్కడుంటే అనే పాటతో మొదలవుతుంది. ఈ పాటని అనూప్ తన ఎనర్జీ మొత్తాన్ని పెట్టేసి కంపోజ్ చేసినట్టున్నాడు. ఈ పాట నిండా బీభత్సంగా డాన్స్ ట్రాక్స్ పెట్టేశాడు. ఎంత బాగా కంపోజ్ చేశాడు అంటే ఈ పాటకి కొరియోగ్రఫీ అందిస్తున్న జానీ మాస్టర్, చేస్తున్న అఖిల్ దుంప దిగిపోద్ది. అంత మ్యాటర్ ఉంది ఈ పాటలో. హీరో ఇంట్రడక్షన్ పాట అంటున్నారు. ఈ పాటతోనే ప్రేక్షకులకి అఖిల్ మీద ఓ అభిప్రాయం ఏర్పడబోతోంది స్క్రీన్ మీద. ఆ తర్వాత జరా జరా అనే సాంగ్, ఇది ఒక రకంగా అనూప్ మార్క్ టీజింగ్ సాంగ్ అని చెప్పొచ్చు. నితిన్ ఇలాంటి పాటల్లో ఎక్కువగా కనిపించాడు. ఇప్పుడు అఖిల్ కూడా ఆకట్టుకునేట్టే పర్ఫామ్ చేస్తున్నాడు. తర్వాత పడేసావే సాంగ్, దీన్ని తమన్ కంపోజ్ చేశాడు. ఈ పాట వినటానికి మామూలుగానే అనిపిస్తున్నా, చూడటానికి మాత్రం బ్రహ్మాండంగా ఉంది. ఈ పాటలో అఖిల్ స్టెప్స్ ఓ రేంజ్ లో ఎరగదీస్తున్నాడు. తమన్ మార్క్ డ్యూయట్ కూల్ గా ఉంది. సాయిషా కూడా అట్రాక్టివ్ గా కనిపిస్తోంది ఈ పాటలో. తర్వాత హే అఖిల్ సాంగ్, దీన్ని అనూప్ మనసు పెట్టి కంపోజ్ చేసినట్టున్నాడు. చాలా చాలా బాగుంది ఈ పాట. అఖిల్ పెర్ఫార్మెన్స్ కూడా అదిరిపోతా ఉంది ఈ పాటకు సంబంధించి. ఈ ఆల్బమ్ లో నాకైతే విపరీతంగా నచ్చిన పాట ఇదే. చివరిగా అక్కినేని పాట. దీనిని వినాయక్ గారి స్పెషల్ సాంగ్ అని చెప్పుకోవచ్చు. వినాయక్ గారి సినిమా అంటే ఇలాంటి పాట ఒకటి ఉండాలి, మాస్ నెంబర్. క్లైమాక్స్ ముందు ఈ పాట వస్తుంది అని మనం ఊహించుకోవచ్చు. అలానే ఈ పాటకు సంబంధించిన విజువల్ ని బయటికి పట్టుకురాలేదు, స్క్రీన్ మీద చూపించి అలరించనున్నారనుకుంటా. మొత్తంగా చెప్పుకోవాలి అంటే ఇది మాస్ ని బాగా ఆకట్టుకునే ఆల్బమ్. తప్పకుండా ఈ సినిమాలో పాటలన్నీ కూడా రేపటి నుంచి ఆటోల్లో కూడా వినపడతాయి. ప్రస్తుతం తెలుగు సినిమాలకు సంబంధించి సూపర్ హిట్ అనిపించుకోవాలంటే ఒక సినిమాకి ఎటువంటి పాటలు కావాలో ఆ పాటలు ఈ ఆల్బమ్ లో ఉన్నాయి. తప్పకుండా సినిమా విజయానికి అవి ఉపయోగపడతాయి. ఆ పైన అఖిల్ ఈ పాటల్ని తన డాన్సులతో సూపర్ హిట్ చేసే ప్రయత్నాల్లోనే ఉన్నాడు. కాబట్టి 2015 సంవత్సరానికి సంబంధించి సూపర్ హిట్ ఆల్బమ్స్ లో అఖిల్ మూవీ పాటలను కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇదే బులెటిన్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. స్వామి మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.